బ్రహ్మాండంగా జ్ఞానం సంపాదించినటువంటి శ్రీధర స్వామి గారు మాట్లాడమని కోరుతున్నాను. పరమేశ్వరుడికి మహాశివరాత్రి నాడు అఖండ భారతావనిలో ప్రతి భక్తుడు కూడా ఎంతో వైభవంగా స్వామికి అభిషేక అర్చన జప తర్పణ హోమాదులు నిర్వహిస్తూనే ఉంటారు. కానీ విశాఖపట్నంలో సుబ్బిరామిరెడ్డి గారు నిర్వహించేటువంటి ఈ మహోత్సవానికి పరమేశ్వరుడే పరవశిస్తూ ఉంటాడు అనడంలో ఏమాత్రం సంశయం లేదు. ఎందుకంటే మహాశివరాత్రి అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు అంటే సుబ్బిరామిరెడ్డి గారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సుబ్బిరామిరెడ్డి గారు అన్ని రంగాల్లోనూ కూడా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక రంగంలో పరమేశ్వరుడికి అత్యంత ప్రియమైనటువంటి భక్తులలో అగ్రస్థానంలో నిలిచున్నారనడంలో ఏమాత్రం సంశయం లేదు. ఎందుకంటే ఇన్ని రంగాలలో ఆయన నిష్ణాతులై నిమగ్నమై మరి 24 గంటల్లో ఆయన ఎప్పుడు సమయం దొరుకుతుందా అని అనుకుంటాం మనం. ఏ విషయంలో సమయం దొరికినా దొరకకపోయినా శివానుగ్రహం కొరకు ఆయన చేసే సాధనకి మాత్రం ఖచ్చితంగా 4 గంటల సమయం కేటాయిస్తారు. నేను ఆశ్చర్యపోయాను. ఎంతోమంది ఉపాసన చేస్తుండగా నేను చూశాను. విశాఖపట్నంలో ఒకరోజు పుట్టినరోజు నాడు స్వామి వస్తారా, ఎన్నింటికి వస్తారు, ముందు రండి అని చెప్పేసి అన్నారు. నేను మీరు అనుష్ఠానం చేసేటప్పుడు వస్తానన్నాను. అయితే తెల్లవారుజామున ఆశ్చర్యపోయాను నేను. యోని ముద్ర అని ఉంటుంది. యోని ముద్రని ఎంతటి మహానుభావుడైనా సరే 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టలేడు. అట్లాంటిది నేను 5 గంటల దగ్గర నుండి 10 గంటల వరకు ఆయన దగ్గరే కూర్చుని ఉన్నా. 5 గంటల సేపు యోని ముద్ర పట్టి ధ్యానమగ్నుడై ప్రాణాయామ సహితంగా ప్రణవ పంచాక్షరి మహామంత్రాన్ని అనుష్ఠానం చేయగలిగేటువంటి ఘనుడు సుబ్బిరామిరెడ్డి గారు. ఇది నేను ప్రత్యక్షంగా చూసి మాట్లాడుతున్నాను. నేను అనితర సాధ్యమైన సాధన సుబ్బిరామిరెడ్డి గారు మాత్రమే చేయగలుగుతారు. ఆయన చేసిన సాధన ఎవ్వరూ కూడా చేయలేరు. అంత అద్భుతమైన సాధన చేస్తారు. ఇప్పుడు చూడండి, మనం భగవంతుడిని ఆరాధన చేసేటప్పుడు ఒక చిన్న అభిషేకం చేసి మనకు ఫలితం రాకపోతే ఆ స్వామిని దూషిస్తూ నిందిస్తూ ఉన్నావా లేవా అనేటువంటి స్తోత్రాలు కూడా చేసేస్తూ ఉంటాం. కానీ రెడ్డి గారు అట్లా కాదు. నిత్య నిరంతరం నా స్వామి, నా తండ్రి, నా స్వామి నా అందున్నాడు, నన్ను కాపాడుతూనే ఉంటాడు, నన్ను రక్షిస్తాడు, నా యొక్క హృదయంలో నిలిచి ఉన్నాడు నా తండ్రి అని చెప్పేసి సర్వకాల సర్వావస్థల యందు నాతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఫోను మాట్లాడిన 10 నిమిషాలు అయితే 10 నిమిషాలలో 100 సార్లు శివుణ్ణి తలుస్తూనే ఉంటారు. అంతటి శివభక్తుడు ఈ యొక్క కలియుగంలో లేరు అని ఖచ్చితంగా చెప్తాను. ఆయన సాధన చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి నిర్ధారణకు వచ్చేసాను. అందుచేతనే మహాశివరాత్రి నాడు ముక్కమల మహాక్షేత్రంలో చాలా విశేష కార్యక్రమాలు ఉంటాయి. గోదావరి స్నానానికి వేలాది సంఖ్యలో భక్తాదులు వస్తారు. ఇక రెడ్డి గారు పుట్టినరోజు పిలవండి వస్తాను, శివరాత్రి నన్ను పిలవద్దు అంటాను నేను. కానీ రెండవసారి మీరు ఏమైనా సరే మీరు శివరాత్రి ఒకసారి చూద్దాము ఎట్లా చేస్తారో రెడ్డి గారని నేను మహాశివరాత్రి ఒకసారి రావడం జరిగింది. ఇప్పుడు మరలా పునః కరోనా తర్వాత అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి స్వామి, లోకమంతా ప్రశాంతంగా ఉండాలి, ఎవరికి ఏ విధమైన వ్యాధి భయాలు, చోర భయాలు, అగ్ని భయాలు, ఎటువంటి భయాలు లేకుండా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. అందుచేత మరలా పునః ఈ యొక్క మహాశివరాత్రి మహోత్సవాన్ని భక్తి ప్రధానంగా నిర్వహిస్తున్నాం, మీరు రావాలి. నాగఫణి శర్మ గారికి పద్మభూషణ అవార్డు వచ్చిన సందర్భంగా మరి వారికి సువర్ణ కంకణ ధారణ కూడా చేస్తున్నాం. అలాగే బ్రహ్మానందం గారు కూడా వస్తున్నారనేసరికి ఇంకేముంది బ్రహ్మానందం. ఇక పరుగున మొత్తం కార్యక్రమాలన్నీ కూడా 11 గంటలకి ముగించుకొని రాత్రి మొదలుపెట్టాం. ఇవాళ రాత్రి శివరాత్రి చేయాలి. రెడ్డి గారు పిలవడంతో నిన్నటి రాత్రినే శివరాత్రిగా మేము చేసుకొని మహాశివరాత్రిని రెడ్డి గారితో పాటుగా మీ అందరితో గడపడం కోసం నేను రావడం జరిగింది. ఆయన పిలిస్తే రావడమే. ఆయన శివుని పిలుస్తాడు, శివుడే వచ్చి కూర్చుంటాడు.
శివభక్తులైన మేమందరూ ఆయన పిలిస్తే రాకపోతే ఎట్లాగో వచ్చేస్తాం, వచ్చాం.